ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. క్రీస్తుని పోలి మనం ఎలా జీవించాలి, క్రీస్తుని పోలి ఆయన పిల్లలుగా, ఆయన విశ్వాసులుగా మనం ఎలా జీవించాలి అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు వలె మనం ఎలా జీవించాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు అంటే క్రీస్తును. మన జీవితంలో కూడా మనం ఎవరిని పోలి నడవాలంటే యేసు క్రీస్తును పోలి నడుచుకోవాలి. మన జీవితం ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు పరలోక రాజ్యం అనేటటువంటి ఒక నిత్య జీవానికి మనం చేరుతాం. ఆ క్రీస్తుతో పాటు ఉంటాం, క్రీస్తుతో పాటు జీవిస్తాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రీస్తు వలె ఉండాలి అంటే మనం యేసు క్రీస్తు పిల్లలుగా, ఆయన కుమారులుగా మనం ఉండాలంటే మొదటి అంశం ఏమిటంటే యేసు క్రీస్తు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ఎవరంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడు అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మనం క్రీస్తు వలె ఉండాలంటే, క్రీస్తు సారూప్యతలో మనం ఉండాలంటే మొదట మనం ప్రేమయందు ఉండాలి. ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రేమలో ఎవరు జీవిస్తున్నారో వారిలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు స్వరూపం అనేది ఉంటుంది. క్రీస్తు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ పరిపూర్ణమవ్వాలి మనలో అని దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలీయులు కొద్ది జనాంగమైనప్పటికీ యెహోవా ఇశ్రాయేలీయులను ప్రేమించినట్లుగా, వారిని ఏర్పరచుకున్నట్లుగా, వారిని ఫరో చేతుల్లో నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఆయన ప్రేమ మరి మనలో ఉన్నది కాబట్టి ఆయన మనలో ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవునిని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పట్ల ఎవరైనా హాని చేస్తే వారిని క్షమించాలి. అట్టి రీతిగా నువ్వు జీవించినట్లయితే క్రీస్తు వలె నువ్వు జీవించినట్లుగా, దేవుని వాక్య ప్రకారం నెరవేర్చినట్లుగా ఉంటుంది. క్రీస్తు వలె మనం జీవించాలంటే, క్రీస్తు వలె మనం బ్రతకాలంటే, మన జీవితాలు, మన కుటుంబాలు, సమాజం కట్టబడాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు వలె జీవించాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మనలో ఉండాలి. ఆ మనస్సు ఏంటంటే ఇక్కడ వ్రాయబడి ఉంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. మనం ఎవరి స్వరూపంలో ఉండాలంటే దేవుని స్వరూపములో. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపం ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, మన కొరకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జన్మించి కష్టాన్ని, బాధను అనుభవించి ఆయనంట రిక్తునిగా చేసుకొనెను, సిలువ మరణము పొందే. క్రీస్తు వలె ఉండాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని శ్రమలకు, కొన్ని కష్టాలకు భరించడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. అవసరమైతే మన ప్రాణాన్ని అర్పించడానికి కూడా మనము సిద్ధపడి ఉండాలి. సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. 3వ విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తు వలె మనం ఉండాలంటే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తి గలవారునై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనడి. యేసుక్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తు యథార్థత కలిగిన దేవుడు. యెహోవా యథార్థత కలిగిన దేవుడు, నీతిమంతుడు. కాబట్టి ఆ నీతిమంతులుగా మనం జీవించినప్పుడు క్రీస్తులో నడిచినట్లుగా, క్రీస్తు పోలికగా మనం ఉంటామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రాచీన స్వభావాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టి, ప్రాచీన స్వభావం అనగా క్షమించరాని మనస్సు, కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇతరులను హీనంగా చూడడం, మాట వినకపోవడం,
మరి క్రమమైన పద్ధతిలో జీవించకపోవడం, ఈ లోకాన్ని, లోకాశలను మరి ప్రేమించడం, మరి దే మరి దేవుని కాని దానికి దేవుడు అనుకోవడం, ఇలా రకరకాలుగా మరి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని జీవించడమే, నీతిగా జీవించడమే, యథార్థంగా జీవించడమే క్రీస్తు వలె జీవించడం అవుతుంది. అయితే నీతిమంతులుగా జీవిస్తే ఏం జరుగుతుందంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. నీతిమంతులుగా జీవించే వాళ్ళంట ఎన్నడూ కదిలింపబడడు. అనగా దేనికి కదిలింపబడడు? శోధనకు, కష్టానికి, సాతానికి కదిలింపబడడు, నిలిచి ఉంటాడు. కాబట్టి నీతిమంతులు నిలిచి ఉంటారు నిత్యము దేవునితో కూడా. అంతేకాకుండా యథార్థవంతులుగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి, ప్రేమలో నిలిచి ఉండాలంటున్నాడు. రెండవది, ఆయన మనస్సు కలిగి ఉండాలి. శ్రమను తగ్గించుకోవాలి. శ్రమలను అనుభవించడానికి కూడా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. మనం దేవునికి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా నీతిగా జీవించాలి. అంతేకాకుండా యథార్థంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థంగా జీవించటం వల్ల మన దేవుడు, మనం నమ్మిన యేసు ప్రభు అంట యథార్థవంతులను తప్పక వర్ధిల్ల చేయును అని సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. నీతిగా నడుచుకునే వారికి, దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళకి కేడెముగా ఉన్నాడు, కాపాడువాడుగా ఉన్నాడు, వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. నీతిగా ఉండడం వల్ల నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును దేవుడు వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. క్రీస్తు వలె జీవించాలంటే ఆయన స్వరూపంలో జీవించాలి. ఆయన సారూప్యత మనలో ఉండాలి. ఆయన పోలికలు ఉండాలి. ఆయన మనస్సు ఉండాలి. ఆయన ప్రేమ ఉండాలి అని రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. ఆయన ఎవరిని నిర్ణయించానో ముందుగా వారిని పిలిచాడంట. మనందరినీ దేవుడు పిలిచాడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి. పిలవడమే కాదు, నీతిమంతులుగా కూడా తీర్చాడు. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి నీతిమంతులుగా చేసి పరిశుద్ధాత్మ అభిషేకంతో మనలను దేవుడు అభిషేకించి మహిమపరిచాడు మనలను. 5వ విషయాన్ని మనం చూద్దాం. 5వ విషయం ఏమిటంటే, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఒక అర్పణముగాను బలియాగముగాను అప్పగించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ ప్రేమ కలిగి మనం జీవించడం ఏంటంటే, సమర్పణ కలిగి జీవించాలి. క్రీస్తు మన కొరకు సమర్పించుకున్నట్లు మన జీవితాలను క్రీస్తు కొరకు, మన కుటుంబాలను క్రీస్తు కొరకు మనం సమర్పించుకోవాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభు రాజ్యాన్ని కట్టడానికి, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువులో నిలబడడానికి సమర్పించుకోవాలి. ప్రేమలో నిలబడి ఉండాలి. నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు, యుద్ధము చేస్తాడు. యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. క్రీస్తునకు కలిగిన మనస్సు, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మన కొరకు తను తాను అర్పణగా అర్పించుకున్నాడు, బలియాగమయ్యాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు కొరకు ఒక సువాసన భరితంగా మన జీవితం ఉండాలి. పరిమళ వాసనగా మన జీవితం ఉండాలి. క్రీస్తు అనే సువాసన మనలో ఉండాలి. దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరం క్రీస్తు వలె జీవిద్దాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.